నిన్న బందర్లో అసలు ఉందో లేదో తెలియని ప్రతిపక్ష పార్టీకి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నానని చెప్పుకునే పేరుని కిట్టు తన ఉనికిని కాపాడుకోవడం కోసం సోమవారం ఎప్పుడు వస్తుందా కలెక్టర్ గారికి ఏదో విధంగా వినతి పత్రం ఇచ్చి మీడియా ద్వారా ప్రజలకు కనపడదామని చెప్పి ఇతను చేసే హడావిడి చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితిని మనం అందరం గమనిస్తున్నాం. నేను ఈ పేరుని కిట్టు మాట్లాడుతూ పిఎస్సిఎస్ల దగ్గర రైతులకు కావాల్సిన ఎరువులు ఏమీ లేవు, ముఖ్యంగా యూరియా లేదు, డిఏపి లేదు, ఏదైనా స్టాక్ వచ్చినా అవి వాళ్ళ పార్టీ వాళ్ళకి పచ్చ రైతులకు మాత్రమే ఇస్తున్నారని చెప్పి ప్రేలాపనలు పేరుతున్నాం అన్నాడు కిట్టు. అసలు రైతు అంటేనే లోకాన్ని పచ్చగా చూసేవాడు. ఆ రైతుకి మీరు పార్టీలు అంటగడుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. రైతుల్ని కులాలుగా విభజించిన నీచ సంస్కృతి మీ పార్టీది. పాత రోజులను ఒకసారి గుర్తు చేసుకోండి. కౌలు రైతులకి ఓసీలు అయితే వాళ్ళకి ఏ విధమైన ప్రయోజనాలు కల్పించిన నీచమైన సంస్కృతిలో మీ పార్టీ ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అప్పుడు ఎప్పటికీ మర్చిపోవద్దు. గురువింద చందంగా మా వెనకాల నలుపంతా మేము కనిపించినామో వెనకాల ఎర్రగా ఉన్నదే కనిపిస్తామని చెప్పి మీరు చెప్తుంటే ప్రజలు ఎవరూ కూడా చూడరు, మీ మాటలు వినే పరిస్థితి కూడా లేదు. మీకు ఒక్కటే చెప్తున్నాం, పక్కదారి పట్టేస్తని వెళ్ళే దారిలోనే అమ్మేసుకుంటున్నారని చెప్పి నిన్న మాట్లాడుతున్న ఈ మాటలకి మీరేదైతే పేద ప్రజలకి రావాల్సిన బియ్యాన్ని పందికొక్కుల్లాగా బొక్కి అది బయటపడంగానే మీ దొంగతనాన్ని ఒప్పుకుని నీ తండ్రి ప్రభుత్వానికి 1,70,00,000 రూపాయలు డబ్బులు కట్టిన మాట వాస్తవం కాదా? ఎవరినైనా దొంగలు? కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడేది నైతికత నీకే కాదు, నీ తండ్రికి కానీ నీ కుటుంబానికి కానీ లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళకి దశాబ్దాలుగా వ్యాపారాలు ఉన్నాయి, రాజకీయాన్ని నమ్ముకుని వాళ్ళు బతకట్లా. మీరు కేవలం మీ కుటుంబం బతికిందంటే రాజకీయంగానే బతికింది, రాజకీయాన్ని నమ్ముకుని ప్రజల మీద మీ కుటుంబం బతికిందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నువ్వేదైనా చెప్పదలుచుకుంటే చెప్పు, మీ కుటుంబానికి ఏ విధమైన ఆదాయం ఉంది, ఈ 100 కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఈ ఆస్తులు మీకు వచ్చినాయి అని చెప్పి దాని మీద ముందు మాట్లాడదాం, జనంలోకి రా. ఎప్పుడైనా సరే కొల్లు రవీంద్ర గారు బందర్ అభివృద్ధికి కట్టుబడి ఆయన అహర్నిశలు ఆయనకున్న 2 శాఖలు అత్యంత కీలకమైన శాఖల రీత్యా రాష్ట్రం అంతా తిరుగుతున్న ఎక్కడున్నా బందర్ అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ముఖ్యంగా రైతుల గురించి అనునిత్యం ఆయన ఆలోచిస్తూ నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం కూడా గుండేరు దగ్గరికి వెళ్ళి అక్కడ నీటి ముంపు వచ్చే పరిస్థితి ఉంటే సత్వరమే అధికారులందరినీ అక్కడ తీసుకెళ్ళి దాన్ని క్లియర్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. నువ్వేదైతే ఎరువుల గురించి చెప్తున్నావో 250 టన్నులు మార్కెట్ ద్వారా ఎరువులు రావడం జరుగుతుంది, ఎక్కడా లేవంటున్నావు. ఇదిగో మేము చెప్తున్నాం, నువ్వు యూరియానే లేదన్నావు. మాకు పక్కన రాము గారు భోగిరెడ్డిపల్లి పిఎస్సిఎస్లో 30 టన్నులు యూరియా ఉంది, అంటే సుమారుగా 666 బ్యాగులు యూరియా అక్కడ నిలవంది. రండి, మీకు దమ్ముంటే అక్కడ చూపిస్తాం మేము. ఎప్పుడైనా కూటమి ప్రభుత్వం ఇంకో మాట మాట్లాడుతున్నావు, జనసేన వాళ్ళకు కూడా దిక్కు లేదంటున్నావు. జనసేన వేరు, తెలుగుదేశం వేరు కాదు. ఈ కూటమి ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. నువ్వు పగటి కళ్ళకి అంటున్నావేమో, వీళ్ళ మధ్య చిచ్చు పెడతారనుకుంటున్నావేమో, అది ఎప్పటికీ జరగదు. కూటమి ఎప్పుడూ కలిసే ఉంటుంది. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ నాయకులందరూ క్షేత్రస్థాయి నుంచి కూడా పైన ఎలా ఉన్నారో కింద కూడా అందరూ కలిసిమెలిసే ఉంటున్నారు. నాయకులు, కార్యకర్తలు కూడా అందరం కూడా ప్రజల కోసం, ముఖ్యంగా నువ్వు నిన్న మాట్లాడిన మాటలు ఏదైతే రైతుల గురించి మాట్లాడుతున్నావో ఆ రైతు సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రైతులు ఎవ్వరికీ కూడా ఎరువుల కొరత రాకోకుండా మేము ఖచ్చితంగా చూస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా సుమారుగా ఇంకొక 250 నుంచి 300 టన్నులు ఎరువులు రావడం జరుగుతుంది. మా శివగంగ పిఎస్సిఎస్కి కూడా రేపు ఈవేళ అక్కడి నుంచి లోడ్ అవుతున్నాయి. 40 టన్నుల ఎరువులు అనేది శివగంగ సొసైటీకి కూడా వస్తున్నాయి. అంతేకాకుండా నువ్వు రైతు గురించి కళ్ళబొల్లి మాటలు చెప్తున్నావు. మీ 5 సంవత్సరాల పాలనలో చూసుకుంటే ఏ రైతుకి కూడా ధాన్యం అమ్ముకుంటే వాళ్ళకి డబ్బులు వచ్చిన పరిస్థితి కనపడలా. సుమారుగా 3 నెలల్లో ఏ రైతుకి డబ్బులు మీరు వేయలా.
3 నెలలు కాదు 7-8 నెలలు ఈ పంట అయిపోయిన తర్వాత మళ్ళీ పంట ధాన్యం అమ్ముకునేటప్పుడు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి మీరు ప్రభుత్వంలో జరిగింది. దానికి కావాలంటే మేము ఆధారాలతో చూపిస్తాం, ఆ రైతులను కూడా తీసుకొస్తాం. మా వరకు మా వెస్ట్ బ్లాక్లో ఉన్న రైతులకు కూడా 6 నెలలకు కూడా చాలామంది డబ్బులు రాక ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధాన్యం దిగిన అదే రోజున 2-3 గంటల్లో కూడా రైతులకు డబ్బులు పడిన పరిస్థితి ఉంది. అవి అందరూ కూడా రైతులందరూ కూటమికి అనుకూలంగా ఉన్నారు. దాన్ని చూసి వారవలేక మీరు ఎన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా కానీ రైతులు కానీ ప్రజలు కానీ నమ్మే పరిస్థితి లేదు. రైతులకు ఎప్పుడు కూటమి ప్రభుత్వం అండంగా ఉంటుంది. ముఖ్యంగా బందర్లో కొల్లు రవీంద్ర గారు అనునిత్యం ప్రజలకే కాదు రైతుల క్షేమం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం రైతుల్ని లాభదాయకమైన వ్యవసాయం చేయించి వాళ్ళకి అందరికీ మిగులుబాటులో వ్యవసాయం ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, కొల్లు రవీంద్ర గారి గురించి, మా నాయకుడి గురించి మాట్లాడే నైతిక విలువ నీకు కానీ మీ కుటుంబానికి కానీ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.